నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక నేషనల్ మీటింగ్ను ఒకటి కండక్ట్ చేయడం జరిగింది. వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి జనసేన లీడర్స్ అందరితో కలిపి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు నుంచి కూడా జనసేన లీడర్స్ రావడం జరిగింది. సో జాతీయ సమైక్యత కోసం ఏ విధంగా జనసేన పార్టీ అనేది కాంట్రిబ్యూట్ చేస్తుందనేది ఈ యొక్క మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో మా జనసేన సిద్ధాంతాల్లో ఒక సిద్ధాంతం కూడా ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం అనేది కూడా పెట్టడం జరిగింది. సో ఏ విధంగా మనందరం కూడా మన కంట్రీకి కాంట్రిబ్యూట్ చేయాలి అంటే ప్రతి ఒక్క కార్యకర్త కానీ జనసేన పార్టీ అనేది కార్యకర్తలనే తయారు చేసింది, ఒక దేశభక్తుల్ని తయారు చేయడం జరిగింది. సో ఏ విధంగా మనము దేశానికి ఉపయోగపడాలనే విధంగా ఈరోజు చాలా బ్రహ్మాండంగా జరిగింది ఈరోజు మీటింగ్. సో దీనికోసం అని చెప్పేసి చాలా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అందరం కూడా వివిధ ప్రాంతాల నుంచి రావడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మేము జనసేన పార్టీ కార్యకర్తలు అయినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేషన్ ఫస్ట్, ఏదైనా కానీ దేశమే ఫస్ట్, దేశం బాగుంటేనే అందరూ బాగుంటారు కాబట్టి. సో చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకనంటే ఇప్పుడు ఆర్మీలో సైనికులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఏ కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేకుండా వాళ్ళు ఏ విధంగా అయితే మనల్ని ప్రొటెక్ట్ చేస్తారో అదే విధమైనటువంటి భావజాలంతో కూడా మన జన సైనికులు అందరం కూడా దేశం కోసం, దేశం ఫస్ట్ అనేటువంటి విధానంతో మేము ముందుకెళ్తున్నాము. సో ఈరోజు మీరు చూసినట్లయితే చాలామంది వీర మహిళలు, లీడర్స్, ఎమ్మెల్యేలు, ఎంపీస్ అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. సో మరింత ముందుకు మేమందరం కూడా ఒక సైనికుల్లాగా దేశభక్తితోటి ఈ యొక్క స్పిరిట్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ.